అర్థమైందా? నేనెందుకు అతన్ని కాదని వెళ్ళిపోయాను? ఇంకా నయం, సరిత అనే వ్యక్తి రాకుండా ఉండిపోయుంటే నువ్వు వెళ్లి తన వల్లో పడేదానివి. నీలాంటి వాణ్ణి ఇన్ని రోజులు ఒక మంచి ఫ్రెండ్ అనుకున్నందుకు నాకు పరమ చీదరగా ఉంది. ఇక జీవితంలో మళ్ళీ నాకు కనిపించుకో. ఈ విషయం నీ భర్తకి తెలిస్తే నరికి చంపేస్తాడనే భయం కూడా లేకుండా తిరుగుతున్నావు. స్నేహ, ఏంటమ్మా మాటలు? అలా మాట్లాడకూడదమ్మా. మీకు తెలియదు డాడీ, నా కళ్లతో నేను అంతా చూశాను. సరిత ఎందుకు కమల్ని కాదని పారిపోయిందో అనుకున్నాను. వీళ్ల సంబంధం గురించి తెలిసి కమల్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదని పారిపోయింది. తను చెప్పేంత వరకు వీళ్ళ గురించి నాకు తెలీదు. వ్యక్తిత్వం లేని ఇలాంటి మనుషులు మన ఇంటికి రాకూడదు డాడీ. అసలు ఇలాంటి మనిషితో పాఠాలు చెప్పించుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. పంపించేయండి డాడీ, అదే ఆ కమల్ని కూడా పంపించేయండి. అలాగేనమ్మా. ఇప్పటి వరకు చాలా మంచి వాళ్ళు అనుకున్నాను. ఇలాంటి మనుషులను తెలిసాక ఒక్క నిమిషం కూడా మన దగ్గర ఉండడానికి వీలేదు. పంపించేస్తాను. వెళ్ళిపోమ్మా. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. వెళ్ళిపో. ఇంకా అలా చూస్తావే? గెట్ అవుట్. అను, అను ఏమైంది? నీకు చీరలు ఎక్కడ పడితే అక్కడ మర్చిపోవడం అలవాట? ఏం లేదు, నీ చీర ఒకటి కమల్ బెడ్రూమ్ లో కనిపించింది. ఈ విషయం నీ భర్తకి తెలిస్తే నరికి చంపేస్తాడనే భయం కూడా లేకుండా తిరుగుతున్నావు. అను ఏమైంది? అను ఏమైందను? ఎందుకు ఏడుస్తున్నావు?
ఊరుకోను. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో నేను చెప్తాను కమల్. అమ్మా అనూహ్య, గతిలేని పరిస్థితిలో నేను నా కూతురుకు వంత పాడాను. నీకు నీ భర్తకు మధ్య అక్రమ సంబంధం అంటకడుతూ ఉంటే చెంప పగలగొట్టి నువ్వు మాట్లాడుతుంది తప్పు అని చెప్పాల్సింది పోయి నేను తనకు సపోర్ట్ చేస్తూ నిన్నే తిట్టేశాను. నన్ను క్షమించమ్మా. సార్, మీరు స్నేహని ఏమీ అనలేక అనవసరంగా అనూహ్యను కోప్పడి చాలా తప్పు చేశాను కమల్. సార్, పర్వాలేదు సార్, మీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు కదా. కానీ ఎంత కాదనుకున్నా స్నేహాల తిడుతూ ఉంటే నాకు చాలా బాధేసింది. తట్టుకోలేకపోయాను. ఏమిట్రా కమల్, ఏమైంది? నారాయణరావు గారు, ఏం జరిగిందండి? నాన్న, అది నేను చెప్తాను కమల్. నేను కమల్కి ఉద్యోగం ఇస్తే తను నా కూతురికి జీవితాన్నిచ్చాడు. ప్రేమించిన వాడి మోసంతో హిస్టరిక్గా మారిన నా కూతురికి కమలు మంచి ఫ్రెండ్ అయ్యాడు. అలా నా కూతురి కోసం కమలు, అనూహ్య భార్యాభర్తలనే విషయాన్ని దాచారు. ఈరోజు అది మరో రూపంలో బయటపడింది. తనని అనరాని మాటలు అంటుంటే నేను ప్రేక్షకుల్లా మిగిలిపోవాల్సి వచ్చింది. నన్ను క్షమించండి నాన్న. ఈ విషయం మీకు ముందే చెప్పాల్సిందే, కానీ అనవసరంగా మీరెక్కడ టెన్షన్ పడతారో అని చెప్పలేదు. పర్వాలేదులేరా కమల్. రే, అన్నం పెట్టిన మనిషి కోసం ఒక మాట పడినా తప్పులేదురా. ఏమంటారు మాస్టారు? ఆ రోజు ఈయనే కనుక నీకు ఉద్యోగం ఇవ్వకపోయి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో, మనం ఎన్ని ఇబ్బందులు పడి ఉండే వాళ్ళమో నాకెప్పటికీ గుర్తుందిరా. ఒక మంచి చేయటం కోసం 4 మాటలు పడినా పర్వాలేదులేరా. ఆ అమ్మాయినా నిజం తెలియక అన్నదే గాని నిజం తెలిస్తే అలా అందు కదా. పోనీలే కమల్, ఈ రకంగానైనా నా కూతురు మీ జీవితాల్లో నుంచి పూర్తిగా పక్కకు తప్పిపోయింది. తన దృష్టిలో ఇప్పుడు మీరు మంచి మనుషులు కాదు. ఇక జీవితంలో మిమ్మల్ని కలవాలని కోరుకోదు. ఈ రకంగానైనా తను మీకు దూరం అవుతుంది. మీరు హాయిగా ఉండొచ్చు. సార్, స్నేహాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తనకేం కాదయ్యా, ఎందుకంటే నువ్వంటే కోపం, అసహ్యం కలిగి దూరం అయింది. లేదంటే ఈ నిజం తెలిస్తే తట్టుకోగలిగేది కాదు.
నేను కోరుకున్నదే జరిగింది. వస్తానండి. మంచిదండి. జరిగింది ఏదో జరిగిపోయిందిలేరా. నువ్వు చేసింది మంచే కదా. రే కమల్, ఎలాగూ మీ పెళ్లి రోజు దగ్గరలోనే ఉంది కదా, అందుకని మీరు వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి ఆ స్వామి దయ వల్ల. ఆ వెంటనే ఆ పనిలో ఉండండి. ఏమా, అలాగేనా? ఏమండి, ఏంటండి? ఈ రోజు సాయంత్రం కాస్త ఎర్లీగా రండి. ఏంటి విషయం? వచ్చాక చెప్తాను. నీ వరుస చూస్తుంటే ఏదో పెద్దదానిగా టెండర్ వేసినట్టున్నావు. అదేంటో చెప్తే రెడీ అయిపోతాను. మీకు నా మీద చాలా నమ్మకమే. నీ మీదే కాదు, మీ ఆడాళ్ళ మీదనే నమ్మకం ఎక్కువ. మ్యాటర్ ఏంటో చెప్పకుండా భార్య సాయంత్రం తొందరగా ఇంటికి రండి అన్నదంటే పర్సకు రెక్కలొచ్చినట్టే. అయితే రావద్దులేండి. మరి అంతలకు అవసరం లేదులే. నీ వయసుకి అది సూట్ అవ్వదు. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు. రేపు అను వాళ్ళ పెళ్లి రోజు గుర్తుందా? ఓ అవును కదూ, మరిచిపోయాను. ఇప్పుడు అర్థమైందా ఎందుకు పెందరాడే ఇంటికి రమ్మన్నానో? వాళ్ళని ఇంటికి పిలవాలి, అలాగే వాళ్ళకి బట్టలు కొనాలి. మమ్మీ రామ్మా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. కూర్చో. నా గురించా? అదేనమ్మా, రేపు మీ పెళ్లి రోజు కదా. ఓ చూసావా, ఆయనకు నేను చెప్పేదాకా గుర్తులేదు. ఇప్పుడు ఎంత బాగా చెప్తున్నారో. సరే, నువ్వు చెబితేనే గుర్తుంది. ఓకే, క్రెడిట్ అంతా నువ్వే తీసుకో. అదేనమ్మా, మీ ఇద్దరిని రేపు ఇంటికి పిలవాలని మీ అమ్మ చెబుతుండగా నువ్వు వచ్చావు. అవునమ్మా, రేపు మనందరం ఎక్కడికైనా టూర్కి వెళ్దామా? ఏం వద్దమ్మా. అదేంటి? నేనే రేపు మా పెళ్లి రోజుకి మిమ్మల్ని ఇంటికి రమ్మని పిలుద్దామని వచ్చాను. ఏంటి సర్ప్రైజ్? ఏం లేదు, రేపు మా పెళ్లి రోజు కదా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాం. అలాగా? అవును మమ్మీ. ఆ స్నేహ దగ్గర మా ఇద్దరికీ అక్షంతలు అయిపోయాయి. ఇక తను మా జోలికి రాదు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. అందుకే ఇక మా కాపురానికి ఏ కీడు రాకూడదని కోరుకుంటూ వ్రతం చేసుకోవాలనుకుంటున్నాం. పోనీలేమ్మా, ఇన్నాళ్లకు మీ ఇద్దరు హాయిగా ఉండబోతున్నారు. వ్రతం చేయడం మంచిదే, తప్పకుండా వస్తాం. ఇకనైనా మీ ఆయన్ని అతి మంచితనానికి పోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోవద్దని చెప్పు. అదేదో వ్రతానికి వచ్చి మీరే చెప్పండి డాడీ. వస్తామమ్మా, పీటల మీద మీకు బట్టలు పెట్టాలి కదా, తప్పకుండా వస్తాం. ఓకే, నేను బయలుదేరుతానమ్మా. నారాయణరావు గారిని పిలవాలి. మళ్ళీ వాళ్ళెందుకు? వ్రతం రోజునే తనకు నిజం చెప్పాలనుకుంటున్నాం డాడీ. ఇంకా ఆలస్యం చేయటం వద్దని బావ ఉద్దేశం. సరేనమ్మా, వెళ్తాను డాడీ. అలాగే. వెళ్తాను ఏంటి, వెళ్ళొస్తాను అనాలి. అలాగే, వెళ్ళొస్తాను. బాయ్ డాడీ. బాయ్. సరే, నేను బయలుదేరతాను. నువ్వా? ఏంటిలా వచ్చావు? పనుంది. మీ నాన్నగారిని ఒకసారి పిలు. ఓహో, ఇంకా నీకు రావాల్సిన డబ్బు రాలేదా? అయితే వెంటనే ఇవ్వమని చెప్తాను. రా.
డాడీ 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 ఏంటి మళ్ళీ వచ్చింది? ఏం గొడవ అవుతుందో ఏంటో. నమస్కారం సార్. నమస్తే అమ్మా. డాడీ, ఈవిడి గారికి ఆ కమల్కి బ్యాలెన్స్ ఏదైనా ఉంటే వెంటనే ఇచ్చి పంపించేయండి. మళ్ళీ వీళ్ళు ఈ ఇంటి ఛాయలకు కూడా రావడానికి వీల్లేదు. అలాగేనమ్మా. మీ దగ్గర నుంచి రావాల్సిన బ్యాలెన్స్ ఏం లేవు స్నేహ. రావాల్సినవి రాకూడనివి అన్నీ వచ్చాయి. ఇప్పుడు నేను వచ్చింది బ్యాలెన్స్లు అడగడానికి కాదు, మరి మా ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాను. మీ ఇంటికా? అంటే ఏ ఇంటికి? నీకొక ఇల్లు కాదు కదా, చాలా ఇళ్లున్నాయి. ఏ ఇంటికి రమ్మంటున్నావో అని కన్ఫ్యూజ్ అయ్యి అడిగాను. స్నేహ, తప్పు తల్లి, అలా మాట్లాడకూడదు. పర్వాలేదు, అననివ్వండి. నీ కన్ఫ్యూజన్ క్లియర్ చేయటానికే రమ్మంటున్నాను స్నేహ. నేనెందుకు రావాలి? ఎందుకంటే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం. ఏంటి, వ్రతం చేసుకుంటున్నావా? నువ్వా? అవునులే, పాపాలు పోవాలి అంటే పూజలు చెయ్యాలి కదా. కాని పాపం దారిది పాపానిదే, పుణ్యం దారి పుణ్యానిదే. అది గుర్తుంచుకో. చెయ్యాల్సిన తప్పులన్నీ చేసేసి ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకో? ఎందుకో అక్కడికొస్తే నీకే తెలుస్తుంది. నారాయణరావు గారు, మీరు తప్పకుండా రావాలి. అలాగేనమ్మా, వస్తాం. ఏంటడి, సిగ్గు లేకుండా అది పిలిస్తే మీరు వస్తానో అండవేనా? కట్టుకున్న భర్తను మోసం చేసి పరాయి మగాడితో కులుకుతుంది. తన పూజలు చేస్తుంటే వెళ్తారా? తప్పమ్మా, అలా అనకూడదు. అది దేవుడికి సంబంధించిన విషయం. పిలిచినప్పుడు తప్పకుండా వెళ్ళాలి. లేదంటే ఆ తప్పు మందవుతుందమ్మా. అలాగా, సరే వెళ్దాం. కాని అక్కడికొచ్చి ఊరికి దండం పెట్టుకుని వచ్చేస్తాం అనుకోకు. నీ గురించి మీ ఆయనకి చెప్పి మరీ వస్తాం. అలాగే, నేను కోరుకునేది కూడా అదే. తప్పకుండా రావాలి. వెళ్ళొస్తాను. రేఖ, అను, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అది మనసులోంచి రావడం లేదని నాకు తెలుసు. అలా ఎందుకు అనుకుంటున్నావు? డాడీ జరిగింది మొత్తం నాకు చెప్పారు. రగాన్ని నేను ఇంటికి రమ్మని పిలిచినా రాను అన్నాడట కదా. ఆ మాట వినగానే నాకు చాలా బాధేసింది రేఖ. బాధెందుకు? అయినా నేనే కదా వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది. ఎప్పుడు పెళ్లి చేశాను ఆ రోజే రఘు నా జీవితంలోంచి వెళ్ళిపోయాడు. ఈరోజు కొత్తగా ఫీల్ అవ్వడానికి ఏం లేదు.
అది కాదు రేఖ, కనీసం పిల్లల విషయంలో అయినా. అను ప్లీజ్, ఇంకా టాపిక్ వదిలే. నీ సంగతి చెప్పు. నీ లైఫ్ ఎలా ఉంది? నువ్వు అన్నయ్య బావున్నారు కదా? చాలా బావున్నావు రేఖ. స్నేహ విషయంలో జరిగింది నీకు తెలుసు కదా? తెలిసింది. డాడీ చెప్పారు. పోన్లే, మీ ఇద్దరి మధ్యన ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఒకసారి గుర్తు చేసుకో. ఒకప్పుడు మా అన్నయ్యని చాలా అపార్థం చేసుకున్నావు. తనకి విడాకులిస్తాను అన్నావు. మరి ఇప్పుడేమంటావు? విడాకులిస్తావా? ఈ జన్మకే కాదు, ఏ జన్మకి నేను ఆయన్ని వదులుకోను. ఆ రోజుల్ని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది రేఖ.